ఎవరు ఏమనుకున్నా ట్రంప్ ఆడిన మాట తప్పడు అనేటట్లుగానే సౌదీ వేదికగా శాంతి చర్చలు కూడా మొదలైపోయాయి. అమెరికా రష్యా అధ్యక్షుల కలయికకు సంబంధించిన అంశంతో పాటు యుక్రెయిన్ రష్యా డిమాండ్ల సాధ్యాలపై కూడా ఒక అవగాహనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే యుక్రెయిన్ రష్యా డిమాండ్లు రెండు ధృవాలు, వాటిని పెద్దన ట్రంప్ అసలు ఎలా పరిష్కరించబోతున్నారు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సౌదీ వేదికగా ఫిబ్రవరి 18న చర్చలు మొదలవుతున్నాయి. ఇందులో రష్యా అధికారులు అమెరికా ప్రతినిధులతో భేటీ అవుతున్నట్లు తాజాగా రష్యా ప్రకటించింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలిపింది. దీనికోసం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, పుతిన్ విదేశీ వ్యవహారాల సలహాదారు యూరీ ఉష్కోవ్ కలిసి సౌదీ రాజధాని రియాద్కు వెళ్లనున్నట్టు సమాచారమిచ్చారు. ఈ చర్చల్లో భాగంగా అమెరికా రష్యా సంబంధాలను పునరుద్ధరించడం, ఉక్రెయిన్తో కలిసి ఇరు దేశాల అధ్యక్షుల భేటీకి సంబంధించిన అంశాలు కూడా చర్చకొస్తాయని తెలిపారు. అయితే ఉక్రెయిన్ లేకుండానే ఈ చర్చలు చేపడుతున్నారంటూ అమెరికా మిత్ర దేశాలైన యూరోపియన్ దేశాల నుంచి వచ్చిన అసంతృప్తులపై ట్రంప్ స్పందించారు. యుద్ధాన్ని ముగించే ఏ చర్చల్లోనైనా జెలెన్స్కీ భాగస్వామి అవుతారని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా సాధ్యమైనంత త్వరలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో తాను భేటీ కానున్నట్లు తెలిపారు. ఖచ్చితమైన సమయం అనుకున్నప్పటికీ అది తొందరలోనే జరుగుతుందని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం అంశంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ యూరోప్ దేశాలతో భేటీ అవుతున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలాండ్ దేశాధినేతలు ఆ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ మీటింగ్ ను ప్యారిస్ లో నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా స్టార్మర్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగిసిన తరువాత కూడా ఉక్రెయిన్ లో తమ దళాలను ఉంచనున్నట్లు తెలిపారు. అలాగే అవసరమైతే ఉక్రెయిన్ లో తమ సేనలు కూడా బరిలోకి దిగుతాయని అన్నారు. ఇది ఉక్రెయిన్ భవిష్యత్కు సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదని, ఇక్కడ ఐరోపా ఉనికి కూడా కీలకమైందని అన్నారు. అందుకే సుదీర్ఘ కాలం ఉక్రెయిన్ లో శాంతిని కాపాడటం చాలా ముఖ్యమని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ వెల్లడించారు. ఇక జర్మనీ, స్వీడన్ కూడా తమ పీస్ కీపింగ్ దళాల్ని ఉక్రెయిన్ లోనే ఉంచనున్నట్లు తెలిపాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ గద్దెనెక్కిన తరువాత ఉక్రెయిన్ కు అమెరికా సాయం నిలిచిపోవటం వల్ల తలెత్తే పరిణామాలపై ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు కంగారు పడుతున్నాయి. యుద్ధ విరమణ ఒప్పందం కుదిరిన తరువాత తమ భద్రతకు ముప్పు వస్తుందని ఆందోళన చెందుతున్నాయి. అందుకే సౌదీలో అమెరికా, రష్యా అధికారులు కలవకముందే యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్లో సమావేశమయ్యాయి. ఇక అమెరికా నుంచి యూరప్ దేశాలకు నాటో కూటమిలో భాగంగా అందుతున్న ఆర్థిక, సైనిక సాయం ఇకపై అందే అవకాశం కనిపించకపోవడంతో యూరప్ సైన్యాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరుతున్నారు. యూరప్, అమెరికా మధ్య ఉన్న చిరకాల బంధం ముగింపు దశకు చేరుకుందని, ఈ విషయాన్ని యూరప్ దేశాలు అర్థం చేసుకోవాలని ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల్ని జెలెన్స్కీ మ్యూనిచ్ లో జరిగిన భద్రతా సదస్సులో గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలు ప్రారంభించడానికి అంగీకరించినట్లు తెలిసిన తరువాత మా ప్రమేయం లేకుండా మా వెనుక జరిగే ఒప్పందాలను మేం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించే ప్రసక్తే లేదని జెలెన్స్కీ స్పష్టంగా చెప్పారు. అలాగే అమెరికా, రష్యా మధ్య చర్చల్లో యూరప్ ను సంప్రదిస్తాం, కానీ చర్చల్లో వారికి ఎలాంటి భాగస్వామ్యం ఉండదు అని అమెరికా చెప్పిన తరువాత ఇటు జెలెన్స్కీలో, అటు యూరప్ దేశాల్లో ఆందోళన పెరిగింది. అందుకే ఉక్రెయిన్లోని సహజ వనరులను అమెరికాకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని జెలెన్స్కీ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగిస్తా అని ట్రంప్ చెప్పినంత ఈజీగా ఈ సమస్యకు పరిష్కారం వస్తుందనే నమ్మకం చాలా మందిలో లేదు. ఒకవేళ ముగియాలంటే ఈ ప్రక్రియ ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు. నిజానికి ఉక్రెయిన్ పోరుతో నిమిత్తం లేకుండానే నాటో కూటమి దేశాలు జీడీపీలో 2% మొత్తాలను అమెరికా ఆయుధాలపై ఖర్చు చేయాలని అమెరికా ఒత్తిడి ఉంది. ఐరోపా రక్షణకు తామెందుకు మూల్యం చెల్లించాలని తొలిసారి అధికారానికొచ్చినప్పుడే ట్రంప్ ప్రశ్నించారు. ఇప్పుడు కనీసం 5% ఖర్చు పెట్టాలని అంటున్నారు.
ఇదంతా రష్యాను బూచీగా చూపుతున్న ఫలితమే. ఈ క్రమంలో ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరిస్తే అమెరికాకు నష్టమే తప్ప లాభముండదు. అందువల్ల పుతిన్తో చర్చలు జరిపినా నిజంగా పరిష్కారానికి ట్రంప్ ముందుకు వెళతారా అనే సందేహం కొందరిలో లేకపోలేదు. ఎందుకంటే 2014కు ముందు ఉన్న స్థితి గురించి ఉక్రెయిన్ పట్టుబడితే దానికి రష్యా ససేమిరా అంటోంది. రష్యా దళాలు ఆక్రమించుకున్నది రష్యా ఆధీనంలోనే ఉంటుందని చెప్తోంది. ఇది కొన్ని ప్రాంతాలను వదులుకోక తప్పదనే సందేశాన్నిస్తోంది. మరోవైపు విలువైన ఖనిజ సంపదలున్న ప్రాంతాలను అప్పగిస్తే తప్ప ఉక్రెయిన్కు సాయం చేస్తామనే బేరం కూడా నడుపుతోంది అమెరికా. అందుకే ఉక్రెయిన్తో పాటు ఐరోపాలోని ధనిక దేశాలు దీనికి ఏమాత్రం అంగీకరించే పరిస్థితులు కనిపించటం లేదు. నిజానికి చర్చలు జరపాలన్న ట్రంప్ ప్రతిపాదనను రష్యా వ్యతిరేకించదు. చర్చలైనా పరిష్కారమైనా తన ఎజెండా ప్రకారం జరగాలని అది కోరుకుంటోంది. ఇక నాటోను తమ దిశగా విస్తరించకూడదన్నది ప్రధాన డిమాండ్. నాటోలో ఉక్రెయిన్కు చోటు కల్పించకూడదన్న హామీ రష్యాకు తప్పనిసరి. దానికి ఉక్రెయిన్ తిరస్కరించడం వల్లే 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియా ప్రాంతాన్ని విలీనం చేసుకుంది. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో తలెత్తిన వేర్పాటువాదానికి మద్దతిచ్చి ఇప్పటి వరకు దాదాపు 20% ప్రాంతాన్ని తమ అదుపులోకి తెచ్చుకుంది. ఇక అమెరికా అధికార గణం ఆలోచనలు నాటోలో ఉక్రెయిన్ చేరకూడదనే అభిప్రాయముందని ఇప్పటికే స్పష్టమైంది. అందుకే జెలెన్స్కీ ఈ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గటానికి సిద్ధంగా లేరు. అందుకే ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారం కావాలంటే శాంతి చర్చల పేరుతో బేరసారాలు కాకుండా చిత్తశుద్ధితో చేతులు కలపాల్సి ఉంటుంది. మరి ట్రంప్ గారి తీర్పులో అది ఉంటుందో లేదో చూడాలి.